ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని మనం చెప్పాలి. మరి ఈ వారం రాశి ఫలాల్లో గ్రహస్థితులను కనుక మనం చూసుకున్నట్లయితే మరి గురుడు వృషభ రాశిలోనే ఉన్నాడు. మరి కేతువు కన్యా రాశిలో షష్ఠ స్థితిగతుడై మేషరాశి వారి యొక్క శత్రువులందరినీ కూడా మర్దన చేస్తూ ఉంటాడు. అలాగే విదేశీ యానాలు, విదేశీ అవకాశాలు ఈ మేషరాశి వారికి ఎంతోమందికి వస్తాయి. శుక్రుడు మరి భాగ్యస్థితి రాజ్యస్థితిగతుడు అవుతున్నాడు డిసెంబర్ 2 నుంచి. దానివల్ల మనకి ఈ ఆడవాళ్ళకి కాస్త ప్రశాంతత, మానసిక ఆందోళన అనేటటువంటివి పోతాయి. మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు అవనేయండి, వీటిలన్నిటికీ కూడా ఒక సమాప్తం పడుతుంది. భార్య చేత 80 లక్షలు పెట్టుబడి పెట్టి ఇచ్చేసి మరి కుక్కల బిజినెస్ అని లేకపోతే లిక్కర్ బిజినెస్ అని ఏదో స్టార్ట్ చేయించి అది లాస్ అయిన తర్వాత భార్యనే పోలీస్ స్టేషన్లకి ఈడ్చుకు వెళ్ళేటటువంటి అవకాశాలు మరి గతంలో జరిగాయి. అలాంటి వాళ్ళకి మరి ఈ వారంలో కూడా భర్తలు అలా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఆడవాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క విద్యార్థులకి చదువు కొంచెం బ్రహ్మాండంగా సాగుతుంది, కానీ ఇంకా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరైతే చెస్ క్రీడాకారులు ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా క్రీడల్లో రాణించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చేపల రొయ్యల చెరువులు రైతుల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారాలలో వ్యాపారాల జోలికి వెళ్ళకండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా కూడా మరి కంబైన్డ్ ప్రాపర్టీలు కొని మరి ఈ యొక్క బిల్డింగ్లు రెంటల్కి మనం కట్టాలని ప్లాన్లు వేస్తున్నారు. అలా జాయింట్గా వెళ్ళినటువంటి వాళ్ళు మరి చాలా నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ఊహించని రీతిలో ప్రాబ్లమ్స్ రావడానికి, అసలు మీ ఫ్యామిలీ లైఫ్కే ప్రాబ్లమ్స్ వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రాశి యొక్క శని మరి కుంభ రాశిలో మనకున్నటువంటి శని మీకు అనేకమైనటువంటి లాభాలను మీకు చేకూరుస్తుంటాడు. లేనిపోని అపనిందలు మీ పైన రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చక్కగా ఈ పిల్లల తరపు నుంచి మానసిక అశాంతి అనేటటువంటిది దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క మేషరాశి వారు అనేక ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుడు మీకు లివర్ ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్వీట్లు తక్కువ తినండి. షుగర్ వ్యాధులు, బీపీ వ్యాధులు కూడా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వారంతా కూడా స్త్రీల నుంచి సమస్యలు పొంచి ఉన్నాయి. ఆడవాళ్ళతో గంటలు కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళు మీరు కనుక జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని అన్నీ రికార్డు చేసి మీ బంధువుల ఇళ్లలో, మీ పెళ్ళం దగ్గర, మీ పెద్ద మనుషుల్లో పెట్టేయడానికి అవుతుంది. తర్వాత మీ బతుకు జట్కా బండిలో పెట్టేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి స్థలాలు జాయింట్ ప్రాపర్టీతో కొంటారు. ఇద్దరు కలిసి మీరు స్థలాలు కొంటారు, బాగానే ఉంది రెంటల్ ప్రాపర్టీ కోసం అని చెప్పేసి. కానీ ఇక్కడ మీ ఫ్యామిలీ లైఫ్ మీరు లూజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ భార్య యొక్క తప్పిదాల వల్ల మీరు మళ్ళీ అవతల వాళ్ళతో తప్పిదాల వల్ల మీరు తలెత్తుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా అలాంటి జాయింట్ ప్రాపర్టీస్ ఇలాంటివన్నీ కూడా కొనొద్దు. ఆ విధంగా తల్లిదండ్రులకి చక్కగా ముసలి వాళ్ళకన్నీ కూడా పిండ ప్రధానాలు ఇలాంటివన్నీ కూడా మేము చెయ్యాలి అనేటటువంటి ఆలోచనలు ఈ వారంలో మీకు రావడం అనేటటువంటిది చాలా మంచి మార్పు. అలాగే శత్రువులు మిమ్మల్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అయినా సరే శత్రువులపై మీరు ఆధిపత్యం చేస్తారు. వ్యాపారాలలో రాహు మరి లాభస్థితిగతుడైనటువంటి రాహు మీకు చక్కగా వ్యాపారాల్లో రాణింపజేస్తాడు. ఎలక్ట్రానిక్స్ రంగంలో మీరు దూసుకు వెళ్ళిపోతారు. సాఫ్ట్వేర్ రంగంలో మీరు దూసుకొని వెళ్ళిపోతారు. ఇనుము వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కిరాణా బిజినెస్లు, తర్వాత వస్త్ర బిజినెస్లు ఇవన్నీ కూడా చక్కగా మీకు ముందుకు వెళతాయి. టీచర్లనే క్వశ్చన్ చేసేటటువంటి స్టూడెంట్స్ మీరు డిటైన్ అయిపోయి మిమ్మల్ని రెస్ట్రికేట్ చేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా ప్రొఫెసర్ల దగ్గర వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. అలాగే
ఈ జ్యోతిషం చెప్పించుకునేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీ జీవితాన్ని బాగు చేసుకునే దిక్కుగా మీరు ఈ జాతకాలను చూడండి. కానీ ఏదో సరదా కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మీ జీవితమే నవ్వులు పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే శాస్త్రాల పట్ల మీకు ఈ పురాణాల పట్ల ఆసక్తి అనేటటువంటిది ఈ వారంలో మీకు కలుగుతూ ఉంటుంది. చక్కగా దేవాలయాల చుట్టూ తిరిగేటటువంటి వాళ్ళు, రొటీన్గా దేవాలయాలకు ప్రతిరోజు వెళ్ళే వాడికి అది వ్యసనంగా మారి దైవభక్తి రాదు, ఉన్న దైవభక్తి పోతుంది. ఏ విధంగా అయితే మరి చిన్నప్పటి నుంచి కూడా నారాయణ, శ్రీ చైతన్య అని కాలేజీల్లో హాస్టల్ లైఫ్లో వేస్తే మరి వాళ్ళంతా కూడా ఏ విధంగా చదువు మీద ఉన్నదానికే సరిగ్గా ఇంటర్ వచ్చేసరికి చదువుల మీద విరక్తి చెందుతున్నారో మరి ఆ విధంగా భక్తులు కూడా ఉన్న భక్తి పోయే విధంగా తయారు చేసుకోకండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఒక 40 రోజులు నీళ్లు పోయండి. ఆ చెట్టుకి ఊడిపోయినటువంటి రాగి చెట్టు ఆకులను మాత్రమే తీసుకొని శివలింగం మీద పెట్టి ఓం నమ శివాయ అంటూ మీరు వేయండి. అదేవిధంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు లేదా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి మీరు దానం చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ వారం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారంలో కొంచెం పికప్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో సతమతమైపోయినటువంటి వాళ్ళు మిగతా బ్యాచ్ ఉంది. ఆ మిగతా బ్యాచ్ అంతా కూడా ఈ వారంలో మీరు పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మీ తప్పు ఉన్నా లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఈ పోలీస్ స్టేషన్లో కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. కాబట్టి ఈ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని అటువంటి వాళ్ళు వెళ్తారు. మరి ఇది ఇన్ జనరల్గా కోట్లాది మంది ప్లాట్ఫామ్ మీద చెప్పడం వల్ల మీకు చాలా వరకు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా చదువుకోండి. అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీ పనుల్లో చాలా జాగ్రత్తగా చేసుకోవాలా. యాజమాన్యాల యొక్క మెప్పును మీరు పొందుతారు. మరి గవర్నమెంట్ జీతాల్లో అందుకుంటున్నటువంటి వాళ్ళు డిఏలు అరియర్స్లు అన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. పెన్షనర్స్ కూడా అన్ని రకాలమైనటువంటి సెటిల్మెంట్స్ మీకు ఇచ్చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు ఇవన్నీ కూడా మీరు అందుకుంటారు. మరి మీకు స్త్రీలందరూ కూడా మిథున రాశి వారికి మెడ నొప్పులు, తర్వాత మైగ్రేన్ నొప్పులు, కోడి మెడలాగా మీ మెడ ఇలా ఊగిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. నరాల వీక్నెస్ మీకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ గిమ్ములకి వెళ్ళడం కాదు, ఇంట్లో పనులు చేసుకుంటే చాలు. ప్రత్యేకించి జిమ్ములకు వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే విద్యార్థులు వచ్చేసరికి వీళ్ళు విదేశీ కోర్సుల్లో చేరాలి, విదేశీ విశ్వవిద్యాలయాల్లో చేరాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి విదేశాల్లో మీకు మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. అలాగే హనీమూన్లకి మరి ఎక్స్కర్షన్లకి మీరు ఈ వారం వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అనుకోవడం కాదు, జేబులు నిండుగా పెట్టుకోండి. లేకపోతే కనుక ఉన్న ఆ గర్ల్ ఫ్రెండ్ మరి మిమ్మల్ని కట్ చేసేసి బ్రేకప్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కేతువు అర్ధాష్టమ కేతువు ఉన్నాడు. కాబట్టి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదువుకోండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు లేదా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే మరి మేము ఆ దానాలు చేస్తున్నామని మేము దానాలు సరిపోదు, 101 మందికి దానాలు కంపల్సరీ. గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి గుళ్ళో దానాలు చేయండి. 10 రూపాయలు దానం చేసి నేను దానం చేశానని 100 మందికి చెప్తే మీకు ఫలితం రాదు. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క మారేడు చెట్టు చుట్టూ తిరుగుతూ మారేడు చెట్టు ప్రదక్షిణాలు చేస్తూ నీళ్ళని మారేడు చెట్టుకు వేయండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు అనేకమైనటువంటి సమస్యలతో మీరు ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య ఫైటింగ్ జరుగుతున్నాయి. మరి ఎవరైతే వివాహ బంధాలు గట్టిగా ఉన్నటువంటి వాళ్ళు, మరి మంచి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ భర్తలు వీళ్ళ ఉద్యోగాలు చేయకుండా ఉన్న ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు పెడతామని చెప్పి భార్య 5 సంవత్సరాల నుంచి సంపాదించిన డబ్బంతా బ్యాంకుల్లో నుంచి తీపిచ్చేసి మీరు పెట్టుబడులు పెట్టేసి ఆ వ్యాపారాలు సర్వనాశనం చేసేసి ఆ తర్వాత మీ సంసారాలను మీరు నాశనం చేసేసుకుంటున్నారు. కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వలన
మొత్తం జీవితంలో ఉన్నటువంటిదంతా కూడా మీరు కోల్పోవడం అనేటటువంటిది జరుగుతాయి. పరీక్షల్లో విద్యార్థులు 1కి 2 సార్లు మీరు చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందువలన పరీక్షలు మీ తప్పుదేం లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేసి పడేస్తారు. కాబట్టి జాగ్రత్తగా పాస్ అవ్వండి, జాగ్రత్తగా మళ్ళీ రివాల్యుయేషన్కి అప్లై చేసి కట్టుకోండి. జీవితంలో మన గ్రహస్థితి బాగుండలేదు కాబట్టి మన ప్రవర్తన, మన యాటిట్యూడ్ మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే పర్వాలేదు. ఎవరైతే చెడ్డ ఫ్రెండ్స్తో మీరు ఫ్రెండ్షిప్లు చేస్తారో అటువంటి వాళ్ళందరూ కూడా జైళ్ళకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మరి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని తిరిగేటటువంటి వీళ్ళకి అష్టమ శని ప్రభావం వలన పెళ్లి కాకుండానే మరి వీళ్ళు తల్లులు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఎథిక్స్ని పాటిస్తూ మ్యారేజ్ చేసుకోవాలనేటటువంటి దృక్కోణంతో మీరు వెళ్ళండి. టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అన్నారు కాబట్టి అతి స్నేహం కూడా కర్కాటక రాశి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి షూరిటీలు సంతకాలు పెట్టేసి మీరు కోర్టుల్లో ఇరుక్కుపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మరి కోర్టుల్లో లోన్లు తీసుకుంటున్నారో, షూరిటీలు పెట్టారో, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏమున్నాయి, వాళ్ళ కనుక ఎగ్గొడితే మీరే కట్టాల్సి వస్తుందని ఉబ్బస వ్యాధితో మీరంతా కూడా కర్కాటక రాశి వాళ్ళు బాధపడతారు. బ్యాంకులన్నీ కూడా మీకు లోన్లు ఇవ్వడానికి మేము వెంట పడుతున్నాయని మురిసిపోకండి. క్రెడిట్ కార్డులు ఇస్తున్నారని మురిసిపోకండి. మీ ఫ్రెండ్స్కి క్రెడిట్ కార్డ్స్ తీసేసి ఇచ్చేసామని మురిసిపోకండి. తదనంతరం మీరంతా కూడా ఆ క్రెడిట్ కార్డుల బిల్లులన్నీ కూడా రికవరీ టీం వచ్చేసి మీ ఇంట్లో దుకాణం పెట్టేస్తుందని మాత్రం మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఈ విధంగా ఈ కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మనం ఎంజాయ్ చేద్దామని అనుకుని మీరు చదువుకునేటటువంటి స్టూడెంట్స్ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఆడవాళ్ళు మగవాళ్ళు స్టూడెంట్స్ ఉంటే మీకు గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు. ప్రొఫెసర్లు మీకు ఇంటర్నల్ మార్క్స్ కాదు కదా, బయట ఎగ్జామ్స్ కూడా మిమ్మల్ని ఫెయిల్ చేసి పడేస్తారు. ప్రిన్సిపల్ అండ్ వైస్ ఛాన్సలర్ కాలేజ్ నుంచి రెస్ట్రిక్ట్ చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. సింహరాశి వాళ్ళంతా కూడా సిఐడి ఆఫీసర్లు గాను, రా ఏజెంట్స్ గాను వీళ్ళు డ్యూటీలు ఈ వారంలో మొదలు పెడతారు. ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళ యొక్క పూర్వోత్తరాలు తీసుకోవడంలో వీళ్ళకి చాలా సరదా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి మీ తలపోట్లే మీకు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ పక్కనోడికి సర్చింగ్ ఎందుకు మీరు. కాబట్టి ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేసుకుంటారు. సింహరాశి వాళ్ళు మీ పనుల వరకే మీరు పరిమితం అవ్వండి. మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి, మీ జీతబత్యాలు మీరు తీసుకోండి. చక్కగా ఒక ఉద్యోగం చేయండి, ఒక పెళ్ళంతో ఉండండి, ఒక లవర్తో ఉండండి. ఇలా కాకుండా మీరు ఉద్యోగాల శాలరీలు మీరు చక్కగా చేస్తున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్లో మిమ్మల్ని ఎవరు దూరం అని చెప్పారు? వాడి వెబ్సైట్లో వాడు మీ పేరు పెడతాడు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి మీరు, పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు రియల్ ఎస్టేట్లో చేస్తూ చిన్న మీకు లాభం లేదు, పాడు లేదు, మీ పేరు రిఫ్లెక్ట్ అవుతుంది. అక్కడ డిక్లరేషన్ ఇవ్వలేదు, మొత్తం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగం పోద్ది కదా. అలాగే మీకు పెళ్ళయింది, చక్కగా ఒక పెళ్ళాం ఉంది, ఒక పెళ్ళాం ఉన్నప్పుడు పక్క చూపులు ఎందుకు? మీకు ఉన్న పెళ్ళాం కూడా వదిలేసి వెళ్ళిపోద్ది మిమ్మల్ని. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి ఈ ఖచ్చితంగా ఈ విధంగా ఉంటుంది. పండితుల యొక్క సన్మానాలు, పండితుల యొక్క రెస్పెక్ట్లు ఇవన్నీ కూడా మీకు ఎక్కువైపోతాయి. మీ ఇంటికి స్వామీజీల దండే వచ్చేస్తుంది. స్వామీజీలని మీ ఇళ్ళకి తెప్పించుకొని భజనల కార్యక్రమాలు అనేటటువంటివి షిరిడి సాయిబాబా లేకపోతే ఇలాంటి భజనలు వాళ్ళెవరో భజనలు చేసుకుంటూ మిమ్మల్ని పిలిస్తే మీరు చపాతీలు పట్టుకెళ్ళివ్వడం, మీరు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేస్తారు. కానీ భజనలు కొడితే సాయిబాబా రక్షించడమ్మా. మీరు చేసుకునేటటువంటి పేదవాళ్ళకి సేవలు, చెడ్డవాళ్ళతో స్నేహాలు చేయకుండా ఉండడాలు, విద్యార్థులు తమ పుస్తకాలు తీసి తాము చదువుకుంటే వస్తాయి. ఫోన్ ఉంది కదా అని వాట్సాప్లో లవ్ మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చుంటే ఏమవుతుందమ్మా? విద్యార్థులు ఏమవుతుంది చెప్పండి? ఫెయిల్ అయిపోతారు. ప్రిన్సిపల్ మిమ్మల్ని పట్టుకుంటారు. టీచర్లను తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఏ ఒక్క ప్రిన్సిపల్ దయా దాక్షిణ్యాల వల్లే మీరందరూ ప్రతి విద్యార్థి చదువుతున్నాడు. మీరు చేసే పిచ్చి వేషాలకి ఒక్క రెడ్ ఇంక్ రాసిందంటే ప్రిన్సిపల్ మీరు అవుట్. ఇంక మీరు జీవితంలో చదువుకోవడానికి కూడా లేదు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహు కిలోంపావు ఏం చేశారంటే మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. సున్నంలో తయారు చేయండి, పేదవాళ్ళకి పంచండి చక్కగా. అలాగే ఈ యొక్క మర్రి చెట్టు పైన కొమ్మపైకి ఎక్కండి. కాళ్ళు విరుగుతాయంటే కింద కూర్చొని జపం చేయండి. ఓం వటయక్షిణ్యాయ నమః అనే మంత్రంతో మీరు జపం చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం.
కన్యా రాశి. ఈ కన్యా రాశి వారు దూసుకెళ్ళిపోతున్నారు. మరి భార్యాభర్తలు విడిపోవడాల్లో కూడా దూసుకుపోతున్నారు. ఎక్కువ మంది కోర్టులకి వీళ్ళు తిరుగుతూ వీళ్ళు చక్కగా కేసుల్లో ఉన్నారు. మరి భాగ్య గురువు మీకు అనేకమైనటువంటి లాభాలను ఇస్తున్నాడు, అదృష్టాన్ని ఇస్తున్నాడు, సంపదను ఇస్తున్నాడు. తర్వాత ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి. స్ట్రిక్ట్గా ఉండాలి ఆ కన్యారాశి వాళ్ళు. దే ఆర్ ఎలాగ క్యాటర్ పిల్లర్స్ అన్నారు వీళ్ళని. వీళ్ళు క్యాటర్ పిల్లర్స్ మళ్ళీ బటర్ఫ్లైస్ లాగా మారకండి మీరు. సో యు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్, యు కన్ఫైన్ యువర్ సెల్ఫ్. కాబట్టి ఈ విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా చదువుకోండి. ఆయన మంచి మార్కులతో ఉజ్వల భవిష్యత్తుకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులకి తిండి పెట్టండి. పెళ్ళానికి భయపడి తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా తల్లిదండ్రులను దూరం పెట్టేటటువంటి హెన్పెక్కడిగాళ్ళంతా కూడా మరి ఇప్పటికైనా సరే మీరు మారండి. భార్యా విధేయులంతా మారండి. అలాగే ఈ వారంలో ప్రతి అత్తగారు కూడా మారాలి. కోడలను ఒకలాగా కూతురును ఒకలాగా చూస్తే నీకు తిండి ఎందుకు పెడతాం మా కోళ్ళు ఇంట్లో నీకు గంటేస్తే మరి గంటదా. కాబట్టి ఇలాంటి ఆలోచన విధానాలన్నీ కూడా మారాలి అని చెప్పేసి ఈ వారంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. స్వార్థం వల్ల మీరు పైకి రాలేకపోతున్నాము అనేటటువంటివి చూసుకోండి. తర్వాత ఏ వ్యాపారాలు పెడదాం, ఏ డబ్బులు సంపాదిద్దాం అనేటటువంటివి తర్వాత. మీరు ఈ కన్యా రాశి వారు ఎలక్ట్రానిక్స్ జోలికి వెళ్ళకండి. ఫోన్లు బిజినెస్ చేసినా, మొబైల్ షాపులు పెట్టినా లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలండి, మీరు చక్కగా చెత్త కాగితాల బిజినెస్, ఉప్పు చేపల వ్యాపారము, ఇవన్నీ చేసుకునేటువంటి వాళ్ళు కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా బిజినెస్ పెట్టండిరా అంటే జేబులో 5 రూపాయలు ఉండవు వాడికి. సాఫ్ట్వేర్ కంపెనీ పెడతా, ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ పెడతా అంటాడు. చెత్త కాగితాల బిజినెస్ మీద ఎంత సంపాదిస్తున్నారో తెలుసా నీకు? స్క్రాప్ ఐరన్ పెట్టి ఇక్కడ యూసఫ్గూడలో చక్కగా 4 అంతస్తులు కట్టినాడు ఉన్నాడు లక్ష్మణ్ అని పేరు, పెద్ద పేరైన. కాబట్టి ఇనుము బిజినెస్ చేసుకోండి. చక్కగా టీ షాపులు పెట్టుకోండి, హోటళ్ళు పెట్టుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని తర్వాత ఏం చేయాలండి, మీరు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఆ విధంగా దుర్గాదేవి యొక్క బొమ్మ పెట్టుకుని చక్కగా మీరు ఓం దుర్గాయై నమః అన్న మంత్రంతో జపం చేసుకోండి. ఈ విధంగా మీరు జపం చేసుకోవడం వల్ల ఈ వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. తులారాశి. అష్టమ గురు ప్రభావం వల్ల వీళ్ళకి అప్పులు తెగొస్తాయి. అప్పులు తీసుకోండి, చక్కగా దాంతో బిజినెస్ చేసుకోండి, వెళ్ళండి. ప్రతి పని కూడా 1-2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఒక టీం వర్క్ చేసినప్పుడు మీకంటే కూడా ఆ పేరు రాకుండా మిగతా వాళ్ళకి వచ్చేసడానికి అవకాశాలు ఉంటాయి. అయినా బాధపడకండి, పని చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే చాదస్తం ఎక్కువైపోతుంది వ్యయంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల. కడిగిన గిన్నెలే 4 సార్లు కడగడం, చెప్పిందే 4 సార్లు చెప్పడంతో అవతల వాళ్ళకి పిచ్చెక్కిస్తారు మీరు. కాబట్టి తులారాశి వారు ఈ వారంలో మీరు అనుకున్నవన్నీ కూడా సాధించే ప్రక్రియలో కాస్త ముందంజుకి వెళ్తూ ఉంటారనమాట. వనభోజనాల్లో బాగా కార్యక్రమాలన్నీ కూడా ఎలాగైతే పాల్గొన్నారో మొన్న కార్తీక వనభోజనాల్లో, ఇప్పుడు అది అలవాటైపోయి ఇప్పుడు మీరు కిట్టి పార్టీలు ఇలాంటి పార్టీలన్నీ కూడా వాటిల్లో ఈ వారంలో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ తులారాశి వారికి మనకి శత్రువులను తొక్కుపెడేస్తారు. షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన విదేశాలకు వెళ్ళిపోతారు. విదేశాలకు ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళ కోరికలన్నీ కూడా ఈ వారంలో మీకు అక్కడ తీరిపోతాయి. ట్రంప్ మీకు రెడ్ కార్పెట్ వేసి రండి 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 అంటాడు తులారాశి వాళ్ళకి. మిగతా వాళ్ళందరినీ ఒక తన్నుదన్ని పొండే అంటాడు అనమాట. కాబట్టి ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తింటారు. వాళ్ళు తీసేది మీరు గంట సేపు మీరు చదవండి 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 అని చెప్తే వాళ్ళు తీసేది 1 నిమిషం కూడా తీరనమాట. ఫోన్లు తీసుకొని వీడియోలు చూసుకుంటూ ఇవి అన్నీ చేసుకుంటూ టైంపాస్ చేస్తారు స్టూడెంట్స్. వాళ్ళ చేత మీరు కనుక పుస్తకం కనుక తీయిస్తే మీకు ₹1,00,000 అవార్డులు రివార్డులు ఇవ్వచ్చు అనమాట మనం. కాబట్టి పిల్లల వల్ల విపరీతమైనటువంటి మానసిక అశాంతి వచ్చి మీరు పిచ్చోళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో. అలాగే భార్యాభర్తలు కొట్లాటలు, ఒకే ఇంట్లో ఉన్నా సరే వేరే వేరే గదుల్లో ఉండడాలు. తర్వాత భార్య మరి చాలామంది ఎంత శాడిజం ఉంటుందంటే ఈ తులారాశిలో మరి ఈ వారం బాగా పెరుగుతుంది.
భార్య యొక్క ఆస్తులను తీసుకెళ్ళి అమ్మి పడేసి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఆ భార్యను ముంచేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా తులారాశి భార్యలు జాగ్రత్తగా ఉండండి అమ్మా. మీ ఆయనలకి ఏమి జీపీఏలు గీపీఏలు రాయకండి. మీరు చదువుకున్న సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోండి. ప్రేమ ఎక్కువైపోయి మీరు ఆ సర్టిఫికేట్లు అవి ఇస్తే తర్వాత కొట్టుకుంటున్నప్పుడు మీ సర్టిఫికేట్లు అక్కడ ఉంచేస్తారు, తర్వాత చించేస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి అష్టమ గురుడు ఉన్నాడు కదా, మరి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని పసుపు రంగు వస్త్రాలని తీసి ఇచ్చి పేద బ్రాహ్మడికి మీరు గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు దానం చేయండి. అదేవిధంగా ఈ చక్కగా మీకు ఏం చేయాలండి, మీరు జిల్లేడు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి, ఔదుంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలా, గురుచరిత్ర పారాయణ చేయాలా, గణగాపురం వెళ్ళాలా, దత్త దర్శనం చేసుకోవాలా, పాదుకా దర్శనం చేసుకోవాలా. ఈ విధంగా కనుక మీరు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం మీకు. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుమానాల పొట్టయిపోతారు. అంటే మీరు కట్టుకున్న చీర అరువిస్తారు, ఆ చీర ఎక్కడ మాపేస్తారా అని వాళ్ళ చుట్టూ పీట పట్టుకొని తిరుగుతారు. ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడ మీరు పీట వేస్తూ ఉంటారనమాట, మాసిపోకుండా. ఆ విధంగా ఈ వారం ఉంటుంది. మరి ఎవరైతే సినిమా రంగంలో మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రేమ వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి హీరోయిన్లు అందరూ కూడా మీరు ఊహించని విధంగా ఈ వారంలో ఒక హీరోని పెళ్లి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మీ జీవితంలో కూడా మీకు ఇంతకాలం పెళ్లి కాని ప్రసాదులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహం సడన్గా ఈ డిసెంబర్ 6వ తేదీన వివాహం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా డబ్బులు వెనకేసుకోండి. అది కూడా ప్రేమ వివాహం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. వృశ్చిక రాశి వారికి జీతబత్యాలు పెరుగుతాయి. అనుమానాలు తగ్గించుకోండి. ఆప్తులు దూరం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క రిలేషన్స్ అనేటటువంటివి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా మీరు సంభాషణలు పెట్టుకోవద్దు, అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవద్దు. ఈ విధంగా కనుక ఉన్నట్లయితే మరి 10 కాలాల పాటు మీ సంసారం ముందుకెళ్తుంది. అంటే అలాగే గర్భిణీలు మరి 45 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వివాహం అయిందండి, మాకు కుదరట్లేదు లేదండి, సంతానం కన్సీవ్ అవ్వట్లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వద్దంటే పిల్లలు పుట్టడానికే అవకాశాలు ఉన్నాయి. పిల్లల పట్ల ఆందోళన అనేటటువంటిది మీకు తొలగిపోతుంది. అలాగే చక్కగా మీ అమ్మగారి గురించి మీరు చక్కగా ఆలోచిస్తారు. అలాగే పిల్లల గురించి మీరు బాధ్యతలు తీసుకుంటారు. కానీ అతి గారాబం చేయడం వల్ల పిల్లలు స్పాయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుగ్రహం అనేటటువంటిది సన్నగిలుతోంది. దాని దృష్టి గురు మార్పు దగ్గరికి వస్తుంది. కాబట్టి గురువులనే ఎదిరించి మామూలు మనుషులతో మీరు స్నేహాలు చేసి మరి గురువులు చెప్పినట్టు విధంగా నడుచుకోకపోతే మీకు ఆడపిల్లలు మీరు అవనేయండి, ఎవరవనేయండి, కడుపులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎథిక్స్ని జాగ్రత్తగా పాటించండి. ప్రేమల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గురువులు చెప్పిన మీ అమ్మ మీ నాన్న చెప్పినట్టుగా మీరు వెళ్ళండి. లేకపోతే తదనంతరం మీరంతా కూడా ఇబ్బందులు పాలవుతారు. సంఘంలో మీకున్నటువంటి పేరు భ్రష్టత్వం అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరి ఈ యొక్క కూరగాయల బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, అలాగే మరి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు వ్యాపారాలు బాగుంటాయి. చక్కగా బిల్డర్స్ ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు దూసుకెళ్ళిపోతారన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వెళ్ళేసరికి రాహు జపం చేసుకోండి, శని జపం చేసుకోండి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. శనికి నువ్వులు దానం చేయండి. కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి. ఈ విధంగా చక్కగా ఔదుంబర వృక్షం చుట్టూ తిరుగుతూ ఉండండి. మేడి చెట్టు చుట్టూ నీళ్లు పోయండి దానికి. ఈ విధంగా చేయడం వల్ల బ్రహ్మాండంగా మీకు ఈ వారం ఉంటుంది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారు నెంబర్ 1గా ఎదిగిపోతారు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి మరి యూరిన్లో రక్తం పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి యూరినరీ ప్రాబ్లమ్స్కి జాగ్రత్తగా మీరు ఉండాలి. పైల్స్ రోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కొత్త కొత్త స్వామీజీలు కొత్త కొత్త గురువులు మీకు పరిచయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త మంత్రగాళ్ళ దగ్గరికి వెళతారు సమస్యలు ఉన్నాయని చెప్పి. ఆ తర్వాత మంచి వాళ్ళతో మీరు స్నేహం కనుక చేయకపోయినా మామూలు వీళ్ళతో కనుక ఇచ్చేసినప్పుడు తప్పకుండా మీరు దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బిల్డర్లు వీళ్ళు దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు బిల్డింగ్లన్నీ అమ్ముడు అవ్వవు. ఇంకా అలాగే ఈ యొక్క ఐరన్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. మరి ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కష్టంగా ఈ సేల్స్ అండ్ సర్వీసెస్ అనేటటువంటివి మీకు ఉండడం జరుగుతుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులు మరి వాళ్ళందరికీ కూడా మంచి పోస్టులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఉన్నత విద్యా విధానంలో మీరు దూసుకొని వెళుతూ మీ పిల్లలంతా కూడా చదవడం అనేటటువంటివి చేస్తారు. విదేశాల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో చక్కగా సీట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కోరుకున్న కోర్సుల్లో రావడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లల పట్ల అధికంగా మీరు ఖర్చు చేస్తారు. ఈ విధంగా అనేటువంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలి. మొట్టమొదట మీరు ఏ రంగంలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు అనేటటువంటి పరిశీలన చేసుకోవాలా. దానికి పునాదులు వేసినటువంటి వాళ్ళని మీరు గుర్తించుకోవాలా. ఈ విధంగా కనుక మీరు మీ చిన్నప్పుడు పాఠాలు చెప్పినటువంటి టీచర్లకు బట్టలు పెట్టండి. వెళ్ళి మీరు చిన్నప్పుడు చదువుకున్న స్కూల్కి ఎంతో కొంత ఫండ్ ఇచ్చి అవన్నీ కూడా రెనోవేషన్ చేయండి. మీరు స్కూళ్ళకి రుణం తీర్చుకోండి. లేకపోతే కనుక మీకు వచ్చే అదృష్టం కూడా మీకు పోయి మీరు అడుక్కు తినే పరిస్థితికి దిగజారిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎవరైనా సరే, అది ఏ రాశి వారైనా సరే, ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణికి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయండి. అదేవిధంగా చక్కగా మీరు దుర్గాదేవి పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకుంటూ మీరు ఉండాలా. ఈ విధంగా కనుక రావి చెట్టును ఎత్తుక్కోండి. రావి చెట్టు నీళ్లు పోయండి 3 బకెట్లు. దాని చుట్టూ తిరుగుతూ ఉండండి. ప్రదక్షిణాలు 108 ప్రదక్షిణాలు డైలీ. ఈ విధంగా ఓం సరేశ్వరాయ నమః అన్న మంత్రంతో జపం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే వారం చాలా బాగుంటుంది. శుభమస్తు. మకర రాశి. మకర రాశి వారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది త్వరలో. చక్కగా అందరూ కూడా చాలా సంతోషంగా దగ్గరికి వెల్కమ్ టు హ్యాపీ న్యూ ఇయర్ లాగా వెల్కమ్ టు న్యూ లైఫ్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఈ మకర రాశి వారు. కాబట్టి ఈ మకర రాశి వారు మంచి వాళ్ళను పోగొట్టుకున్నారు, భార్యలను వదులుకున్నారు. తర్వాత కొత్తగా వచ్చేటటువంటి ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఆత్మీయులను కూడా పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే ఫుల్ స్టాప్ పెట్టుకొని కలుసుకోండి. తర్వాత ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్ చెప్పిన మాటలు మీరు వినాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారు ఇల్లు కొన్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఇకపోతే వనభోజనాలకి వాటికి తర్వాత ఫంక్షన్స్కి వీటిలన్నిటికీ వెళ్తారు. గోవాలు, క్యాసినోస్ ఆడడానికి, మరి మందు పార్టీలకి వీళ్ళంతా కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసి ఎంతో లైఫ్ని ఎంతో హ్యాపీగా మీరు గడపడానికి అవకాశాలు ఉంటాయి. 2-3 కలిసి జాయింట్ ప్రాపర్టీలు కొనేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి పెద్ద మనుషులు మీటింగులలోకి మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారంతా కూడా ఈ మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకుంటూ మీరు ముందుకుని దూసుకొని వెళ్ళే ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కొత్తగా మీకు వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అలాగే చక్కగా మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చాలామంది మీకు ఈ మకర రాశి వారు ఈఎంఐలు కట్టలేకపోతున్నారు మామగారులకు అప్పు ఇవ్వడం వల్ల. అటువంటివన్నీ కూడా ఇంకా మీకు ఈ వారం కూడా రావు. మీకు మీ మామగారుల నుంచి మీరు సంపాదించినటువంటి డబ్బుతోనే మీరు మాత్రమే ఇవ్వాలన్నమాట. అద్దెకిచ్చినటువంటి ఇళ్ళని మరి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వలన అద్దెలకు ఉన్నటువంటి ఇళ్ళు కూడా దొరకపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు
ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళ కృతజ్ఞత భావంతో పెడుతూ మీ యజమానుల పట్ల మీరు లాయల్టీతో మీరు పని చేసుకోవాలా. అలా కనుక లేకపోతే చాలా డేంజర్లో పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు, బట్టల షాపులు పెట్టండి, అలాగే చక్కగా సినిమా వ్యాపారాలు చేయండి, పాటలు మ్యూజికల్ డైరెక్షన్స్ అవన్నీ కూడా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అష్టమ కేతు గ్రహ ప్రభావం ఉంది. దానివల్ల డిప్రెషన్స్కి గురవడానికి కుంభరాశి వారి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఆదాయ వ్యయాల్లో గత వారం కంటే కూడా చాలా మార్పులు వచ్చినాయి. మరి మీకు పని లేనటువంటి వాళ్ళంతా కూడా పనులు వచ్చినాయి మీకు. అలాగే ఆదాయ మార్గాలు పెరిగినాయి. అయినప్పటికీ కూడా చాలా టెన్షన్తో జీవితం మరి నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే ఏలినాటి శని ప్రభావం బాగా అధికంగా ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి లేకపోవడం, మీకు మనశ్శాంతి లేకపోవడం, ఈ విధంగా మీకు జరుగుతూ ఉంటుంది. మీరు పనిచేసే చోట పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని మీరు సమర్థవంతంగా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఏలినాటి శని సమయంలో అంతే. ఆడవాళ్ళతో మాట్లాడకండి. ఆడవాళ్ళతో మాట్లాడడం వల్ల అనవసరమైనటువంటి కాంప్లికేషన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఇక విదేశాలకు వెళ్ళి ప్రయత్నాలు చేసుకునేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు సీట్లు మీకు రావడం జరుగుతాయి. మీరు చక్కగా విదేశాల్లో కావాల్సినటువంటి కోర్సుల్లో మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు మీకు వస్తాయి. కొత్త పర్సన్స్తో మీకు పరిచయాలు అనేటటువంటి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త ట్రెండ్లను మీరు సృష్టించడం అనేటటువంటిది కుంభరాశి వారు చేస్తారు. ఆడవాళ్ళు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మరి ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. వెళ్ళిన చోటల్లా పెద్ద పీట మీకు వేస్తారు, అప్పుల పాలు అవుతారు. అయినప్పటికీ కూడా మీరేం భయపడకండి. మీదే పై చేయి. మరి చుట్టాల ఇళ్ళకి, పెద్దవాళ్ళ ఇళ్ళకి మీరు వెళ్ళినప్పుడు ఖర్చు మీరే పెట్టుకుని చుట్టాలందరికీ కూడా చాలా చక్కగా చూసుకుంటారు. దానివల్ల ఎంతో గౌరవం మీకు పెరుగుతుంది. మిమ్మల్ని అందరూ కూడా చాలా ప్రాణంగా మిమ్మల్ని చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కుంభరాశి వారు ఎంత మంచిగా పనిచేస్తున్నప్పటికీ కూడా మీకు వీళ్ళు ఏమవుతుందంటే కొంచెం అవతల వాళ్ళు మిమ్మల్ని అనడంతో మూడ్ డిస్టర్బ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ పట్టించుకోకండి. సబార్డినేట్స్ ప్రేమను పొందండి. కొలీగ్స్ యొక్క సహకారాన్ని మీరు తీసుకోండి. ఉన్నతాధికారుల యొక్క హెరాస్మెంట్ని భావించకుండా పని మీరు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ కుంభరాశి వారికి మరి ఇప్పుడు ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల మీ జీవితంలో ఒక కొత్త స్త్రీ అనూహ్యంగా ప్రవేశించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఆడవాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది ఆడపడుచుల దగ్గర నుంచి, అత్తగారుల దగ్గర నుంచి మీరు కోల్పోయినటువంటి ఆప్యాయత, ప్రేమ అనేటటువంటిది మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులకు మీరు దూరంగా, తండ్రులకు దూరంగా ఉంటూ అత్తగారులకి, ఆడపడుచులకి దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు ఈ వారంలో ఉంటాయి. దీని ద్వారా మీ తల్లిదండ్రులు కూడా మీకు చాలా చక్కగా సంతోషపడతారు. అలాగే రకరకాల ఊర్లు వెళ్ళడానికి మీకు అవకాశాలు ఉంటాయి. అనేకమైనటువంటి ఎక్స్కర్షన్స్ ఇవన్నీ కూడా మీరు తిరగడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారి పిల్లల వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది కోల్పోవడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి కుంభరాశి వారు అనేకమైనటువంటి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి పరిహారాలు మనం ఏం చేసుకోవాలంటే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు చక్కగా శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. కాబట్టి ఈ రావి చెట్టును ఒకటి ఎత్తుక్కోండి. రావి చెట్టుకు నీళ్లు 3 బకెట్లు పోయండి. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమః శివాయ మంత్ర జపం చేసుకుంటూ చేయండి. మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
మీనరాశి. ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది ఈ వారం. కాస్త కుంభరాశి వారితో పోల్చుకుంటే కాస్త తక్కువగా ఉంటుంది. మరి మీ కుటుంబ సభ్యుల అందరిలో కూడా మీరు మీనరాశి వారు పెక్యులర్గా మీరు కనపడటం జరుగుతుంది. స్పెషల్గా మీ ఐడెంటిటీ మీరు ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తింపు అనేటటువంటిది మీకు దొరుకుతుంది. అప్పులు బ్రహ్మాండంగా పుడతాయి. మీకు అప్పులు చేసి చక్కగా ఫ్రెండ్స్ అందరికీ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటారు. మరి అన్ని పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులందరూ కూడా రాస్తారు. జస్ట్ మిస్ అవుతాయి అన్నమాట. మరి ఉద్యోగాలు అవనివ్వండి, ఇవన్నీ అన్నీ కూడా దాతృత్వ కార్యక్రమాలలో మీరు ఎక్కువగా పాల్గొనాలి అనేటటువంటి ఈ యొక్క ఆలోచన విధానం మీకు వస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలుండవు, కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల ఏదో రకంగా భార్య వల్ల భర్త మనశ్శాంతి కోల్పోవడం, లేదా భర్త వల్ల భార్య మనశ్శాంతి కోల్పోవడం, ఈ రకంగా ఈ మీనరాశి వారు ఒకళ్ళొకళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి పాత అప్పుల వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకొని అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు వచ్చేటటువంటి పాత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్మెంట్ల ద్వారా అవనండి, మామూలుగా అవనండి, పూర్తి చేసేసుకుంటే మీకు మంచిది. విద్యార్థులు మరి చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదవాలి. ఏలినాటి శని కాబట్టి నిద్ర ఎక్కువ వస్తుంది. మరి అటువంటప్పుడు బద్ధకాన్ని ఎక్కువ వస్తుంది. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టుకొని చాలా మీరు పనిచేసే చోట కూడా మీకు అసలు కంజీనియల్ వాతావరణం, అనుకూలమైనటువంటి వాతావరణం ఉండదు. దానివల్ల గజిబిజిగా ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా సరే అంతా కూడా పొరపాడైపోయినట్టుగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏలినాటి శనిలో మీరు ముందుకు వెళ్తూ ఉండాలా. అదేవిధంగా ఈ యొక్క ఏలినాటి శనిలో మహిళలంతా ఉన్నారు, మీనరాశి మహిళలు, వీళ్ళందరికీ కూడా మనశ్శాంతి ఉండదు. అరే మనం బంధువులను ఎంత బాగా చూసుకుంటున్నాం, అత్తగారిని అందరినీ ఎంత బాగా చూసుకుంటున్నాం, మనకి ఇవ్వడం సరిగ్గా మనకి గుర్తింపు రావడం లేదని మీరు బాధపడకండి. మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా వింటారు. ఉన్నది ముక్కుసూటిగా చెప్పడం వల్ల మిమ్మల్ని ఇష్టపడకపోవచ్చు జనాలు, కానీ మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సకాలంలో మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏమిటో ఇతరులకు తెలియదు, మీకు మాత్రమే తెలుసు. ఆ లక్ష్య దిశగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోయి ఆ లక్ష్యాన్ని మీరు ఈ వారంలో సక్సెస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాల్లో మీరు పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. అంతా కూడా ఈ వారం అంతా కూడా బిజీ అయిపోతారు. మీరు కనీసం మీ అపాయింట్మెంట్ మీ పెళ్ళానికే ఇవ్వడానికి లేనంత బిజీగా మీరు ఉండడం అనేటటువంటిది మీకే తెలియదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళు షూటింగ్లు తెగ వస్తాయి. మరి అలాగే అవుట్డోర్ షూటింగ్లు మీరు వెళ్ళినప్పుడు మీ భార్యతో మీరేం మాట్లాడతారు, మీరే స్పెండ్ చేస్తారు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జపం కాబట్టి శనికి జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. నవగ్రహాలను పట్టుకోండి, నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండండి. ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మీరు నువ్వుల నూనె శనేశ్వరుడు స్వామి వారి మీద వేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం. శుభమస్తు.